ప్లీజ్ నన్ను కాపాడండి లేదంటే చచ్చిపోతా అంటూ మస్కట్లో భారతీయ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఉపాధి కోసం వెళ్లిన ఆ మహిళ తినడానికి తిండి లేక పస్తులతో అల్లాడుతోంది. వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు విన్నవించుకుంటోంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన నూర్ మహ్మద్, షకీలా బాను దంపతులకు 4 కుమార్తెలు. తల్లిదండ్రులు అనారోగ్యంతో అకాల మరణం చెందారు. దీంతో అక్క షబానా బేగం ఇంటిలో చెల్లెలు జుబేదా బేగం కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఉన్నత స్థాయిలో జీవించాలని భావించిన జుబేదా దుబాయ్కి వెళ్లి డబ్బు సంపాదించాలనుకుంది. కడపకు చెందిన ఏజెంట్ మహ్మద్ రఫీ ద్వారా కువైట్ వెళ్లాలని కోరింది. ఇప్పటికిప్పుడే ఉద్యోగం ఉందంటూ మస్కట్కు పంపించాడు. ఎన్నో కలలు కంటూ వెళ్లిన జుబేదా బేగం అక్కడ తీవ్ర హింసలకు గురవుతున్నానంటూ సెల్ఫీ వీడియో ద్వారా కుటుంబీకులకు పంపింది. మస్కట్లో ఆకలితో అలమటిస్తున్నానని తనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కాపాడాలంటూ విన్నవించుకుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి, మా గుంటగల్ సార్, ఎమ్మెల్యే గుమ్నూరు జయరాం సార్ గారికి నమస్కారం సార్. సార్ నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. నేను అనంతపురం జిల్లా గుంటకల్ నుంచి వచ్చాను. నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది సార్. ఇక్కడ అసలు మనిషికి బాగలేదు. నాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు. నాకు లో బీపీ ఉంది, పైల్స్ ప్రాబ్లం ఉంది. నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు సార్. ఏజెంట్కి అడిగితే ఏజెంట్ 2 లక్షలు కట్టు అంటున్నారు. ఇంట్లో వాళ్ళు 2 లక్షలు కట్టు అంటున్నారు. పని చూస్తే చాలా ఎక్కువైపోయింది. నాకేం పరిస్థితి బాగలేదు సార్. నాకు తొందరగా ఇండియాకి పిలుచుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడే ఉంటే చచ్చిపోతాను సార్. నేను దయచేసి అందరూ హెల్ప్ చేయండి సార్. నేను ఉండలేకపోతున్నాను సార్. ఇక్కడ దయచేసి నన్ను ఇండియాకి పిలుచుకోండి సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొక్కుతాను. నేను వచ్చి ఇక్కడ 9 నెలలు అవుతుంది సార్. నరకం చూపిస్తున్నారు సార్ వీళ్ళు. ఇక్కడ నాకు 24 అవర్స్ పని చేస్తూనే ఉండాలా. నన్ను తొందరగా ఇండియాకి పిలుచుకోండి సార్. తన చెల్లెలు జుబేదా బేగం కష్టాలకు చెల్లించిన అక్క షబానా బేగం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి విజయవాడ సెక్రటేరియట్ సీఎం ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ హింసిస్తున్నారు. ఆమెకి అన్నము నీళ్లు సరిగా లేవు సార్. చాలా హింసిస్తుంది. ఆమె ఇబ్బందిలో ఉంది. నా దగ్గర చాలా విషయాలు చెప్పింది. నాకు అంత మించి నేను బయట చెప్పుకునే మాటలు కానీ చెప్పింది సార్. నాకు మాటలు కానీ రావడం లేదు. మీరే కాపాడతారని చెప్తున్నారు. ఎమ్మెల్యే సార్కి కంప్లైంట్ ఇచ్చినాము. తాను పనిచేస్తోన్న ఇంటి యజమాని చెర నుంచి బయటపడాలంటే 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని బాధితురాలు చెబుతోంది. ఈ క్రమంలో తాను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి మస్కట్ నుంచి బాధితురాలిని కాపాడాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.